పోయినసారి 23 అమలు జరిగితే నువ్వు 23 అమలు జరగాల్సింది కాదు, నువ్వు 42 అమలు చేయాలి. లేదా కనీసం నువ్వు 23 కంటే ఇంకోటి పెంచాలి. ఎందుకు పెంచాలి? ఇప్పటి వరకు కోర్టు ద్వారా కొన్ని తాత్కాలికంగా అడ్డంకులు 50% మించద్దనే కదా. ఇప్పటి వరకు కోర్టు ద్వారా వచ్చిన అడ్డంకులు 50% మించద్దనే కదా. మరి 50%కి మీరు కట్టుబడి ఉంటే 49% వరకైనా తీసుకురావాలి కదా. 49% రిజర్వేషన్ అంటే 24% ఇవ్వవచ్చు కదా. మీరే 56% జనాభా బీసీలు ఉన్నదని మీ లెక్కలు చెప్పినారు కదా. మీరే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అంగీకరించారు కదా. 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని చెప్పి వాగ్దానం చేసి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కదా. మరి 2019లో 23% అని అమలు జరిగింది. మీరు 17% పోవడానికి నమ్మక ద్రోహం కాకపోతే మరొకటి ఏంటి? ఈ పరిస్థితిలో కనీసం 2019లో 23 అమలు జరిగితే కోర్టుది తాత్కాలిక అడ్డంకి వచ్చిందనే పేరు చెప్పదలుచుకున్నా కూడా మీరు 49% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధపడ్డా 50 దాటద్దన్నది కానీ 50 వరకు చేసిన అభ్యంతరం ఉండేది కాదు కదా. ఎగ్జాంపుల్ ముస్లింలకు రాజశేఖర్ గారి ప్రభుత్వం, స్వర్గీయ రాజశేఖర్ ప్రభుత్వం 5% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 5% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 51% అవుతుంది కాబట్టి 5% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 51% అవుతుంది కాబట్టి ఇది చెల్లనేరదు, 50 కంటే మించితే చెల్లనేరదు అన్నది. కాబట్టి 5ను 4 చేసి 50 చేశారు కదా. 5ను 4 చేసి 50 చేశారు కదా. అంటే 50% వరకైనా కూడా రిజర్వేషన్లు దాటినట్టు కాదు కదా. మరి 50% రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మీరు 25 ఇవ్వాలి.